హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో క్యారెట్ క్యాప్సికమ్ వేపుడైతే చూపిస్తున్నాను. దీన్ని రైస్లో ఉత్తిగా తినచ్చు, లేదా పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా, లేదా చపాతీలోకైనా దేంట్లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ చొప్పున పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకోవాలి. ఇవి ఎర్రగా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం ఏ వేపుడు చేసినా కూడా ఇలా కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలు వేగుతుండగానే ఒక 2-3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా ఉల్లిపాయలతో పట్టి వేపించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగనవసరం లేదండి, ఇవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక క్యారెట్ తీసుకున్నానండి. ముక్కల్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం వేగాక ఇంకొంచెం చిన్నగా అవుతాయి కదా. క్యారెట్ ముక్కలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, క్యాప్సికమ్ అయితే త్వరగా వేగిపోతుంది. అందువల్ల మనం క్యారెట్ ముందు వేసుకుని వేపించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. ఇక్కడ క్యారెట్ అనేది పూర్తిగా మగ్గిపోని అవసరం లేదండి, సగం వరకు వేగితే సరిపోతుంది. మనం క్యాప్సికమ్ వేస్తాం కదా, మిగతా సగం క్యాప్సికమ్తో పాటు వేగుతుంది. చూడండి, క్యారెట్ ఈ విధంగా కొంచెం మెత్తపడేంత వరకు వేపితే సరిపోతుంది, పూర్తిగా మగ్గనవసరం లేదండి. నేను ఈ వేపుడులోకి 3 క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి క్యాప్సికము క్యారెట్ రెండు కూడా బాగా వేగిపోవాలండి. ముక్కలు అనేవి బాగా దగ్గరికి వచ్చేటట్లు వేపించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మూత పెట్టి వేపించుకుంటే త్వరగా మగ్గుతాయి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ అడుగు పట్టేయకుండా ఈ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఈలోపు మనం దీనికోసం కొబ్బరి కారం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రేకులని పొట్టు తీసి ఇలా వేసుకోండి. దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసేకండి, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటేనే వేపుళ్ళకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు ఎంతవరకు వేగినాయో చూద్దాము. చాలా వరకు ఇవి దగ్గరకు వచ్చేసినాయండి. ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీగా తింటే కనుక ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకుని కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా కారం అన్నీ వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ 2-3 నిమిషాలు బాగా వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ముక్కలు బాగా మగ్గి ఇలా దగ్గరికి వస్తేనే టేస్ట్ బాగుంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే కనుక టేస్ట్ మారిపోతుంది. ఇలా బాగా మగ్గిన ఈ ముక్కల్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కారం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా వేపించుకోవాలండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చివే వేసాం కదా, అవి కొంచెం పచ్చివాసన పోవాలి అంటే 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. ఈ స్టేజ్లోనే మీకు ఏమైనా సాల్ట్ తగ్గింది అనిపిస్తే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యారెట్ క్యాప్సికమ్ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి డైరెక్ట్గా కలుపుకు తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. లేదు టమోటా పప్పు, దోసకాయ పప్పు, పప్పుచారు, సాంబారు వీటిలన్నిటిలోకి కూడా సైడ్ డిష్గా అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి మన అమ్మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.